శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2025 సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుంటున్నాం. దాంట్లో భాగంగా సింహ రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతోంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సింహరాశి అనగానే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం సింహ రాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఈ మాసంలో 4 గ్రహాలు వాళ్ళ యొక్క ప్లేసెస్ చేంజ్ అవ్వటం అనేటువంటిది జరుగుతోంది. అది చాలా అరుదుగా జరుగుతుంది. ఈ రవి, బుధ, గురు, రాహుకేతువులు వాళ్ళ స్థానాల మార్పు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. ఇది ద్వాదశ రాశుల వాళ్ళ మీద ఉంటుంది. అలాగే ఈ సింహరాశి వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం చూపించబోతోంది, ఏ రకమైనటువంటి మంచి యోగాలు రాబోతున్నాయి, ఏ రకమైనటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సింహరాశి వాళ్ళకి గత మాసంలోనే ఈ ముఖ్యంగా చెప్పాలి అనంటే సప్తమ శని కాస్త అష్టమ శనిగా మారింది. ఈ అష్టమ శని ప్రభావం అనేటువంటిది సుమారుగా ఒక నెల రోజుల నుంచి వీళ్ళ మీద ప్రారంభం అవటం అనేటువంటిది జరిగింది. అంటే మార్చి 29వ తారీఖు నుంచి అష్టమ శని ప్రభావం సింహరాశి వాళ్ళ మీద మొదలైపోయింది. అయితే దాని ప్రభావం రాను రాను కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఏం జరుగుతుంది సింహరాశి వాళ్ళకి అంటే, నిన్న మొన్నటి దాకా మీ ఎదురుగా నిలబడి ఎవరైనా సరే మాట్లాడడానికి కూడా సాహసం చేయలేనటువంటి మీ శత్రువులు చెలరేగిపోవటం, మీ ఎదురుగా మీ ప్రత్యక్షంలో, మీ పరోక్షంలో మీ మీద అనవసరమైనటువంటి నిందారోపణలు చేయటం, కొంతమంది దాడి చేయడానికి ప్రయత్నం చేయటం, ఇటువంటి అనేక ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ప్రారంభం కాబోతున్నాయి. వీటికి తోడుగా ముఖ్యంగా ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా అవమానించడానికి ప్రయత్నం చేయటం, ఇటువంటివి కూడా అష్టమ శని ప్రభావంలో మీకు జరగబోతున్నాయి. ముఖ్యంగా శత్రు బాధ అనేటువంటిది బాగా పెరుగుతుంది. అంతర్గత శత్రువులు, బయట ఉండే శత్రువులు ఏకకాలంలో దాడి చేయటం అనేటువంటిది జరుగుతుంది. కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా తండ్రి గారు కానీ, పిల్లలు కానీ, జీవిత భాగస్వామి కానీ సరిగ్గా స్పందించకపోవటం, సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం అనేటువంటిది తొలిసారిగా మీకు అనుభవంలోకి వచ్చేటువంటి సమయంగా గోచరిస్తోంది. ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సింహరాశి వాళ్ళకి ప్రారంభం కాబోతున్నాయి. అయితే వాటి నుంచి తప్పించుకోవటానికి సింహరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి పరిష్కారం ఉంది. అది ముఖ్యంగా మందపల్లిలో కానీ, తిరునల్లారులో కానీ, శనిసింగణాపూర్లో కానీ సంవత్సరానికి ఒకసారి తైలాభిషేకం జరిపించుకుంటే ఈ అష్టమ శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని బాధలు సమూలంగా తొలగిపోతాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది నిస్సంశయం, రాసిపెట్టుకోండి. కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి అలా బయటపడవచ్చు. ఇక మే 14 రాత్రి 10:23 నుండి వృషభ రాశిలో శత్రుక్షేత్రంలో ఉన్నటువంటి గురుడు మిథున రాశిలో ప్రవేశించి సంచరించడం ప్రారంభిస్తాడు. ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల మీరు ఎవ్వరూ ఊహించకుండా ఇక మీ పరిస్థితి అయిపోయింది అనుకున్నటువంటి సమయంలో అందరూ ఆశ్చర్యపడే రీతిలో మీదైనటువంటి వర్క్ స్టైల్ని కానీ, మీదైనటువంటి ముద్రని మీ యొక్క వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో చూపించగలుగుతారు. సమాజం మీద కానీ, అలాగే మీరున్నటువంటి ప్రదేశం మీద కానీ మీదైన ఒక బలమైన ముద్రని వేయగలుగుతారు. ఇదంతా కూడా మే నెల ద్వితీయార్థం నుంచే ప్రారంభం కాబోతోంది. కనుక గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించటం చాలా అదృష్టకరమైనటువంటి పరిణామంగా సింహరాశి వాళ్ళకి చెప్పవచ్చు. ఇక అవివాహితులైనటువంటి సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైనటువంటి కాలం ఈ మే నెల ద్వితీయార్థం నుంచి ప్రారంభం కాబోతోంది. సంతానపరమైనటువంటి అంశాల్లో అత్యంత శుభవార్తలు వింటారు. ముఖ్యంగా సింహరాశి వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా మీకు కనుక పురుష సంతానం అంటే మగపిల్లలు కనుక ఉండేటట్లయితే వాళ్ళ పురోభివృద్ధి చూసి చాలా సంతోషపడతారు. వాళ్ళ అభివృద్ధికి మీరు చేయవలసిన దానికంటే చాలా ఎక్కువ ఎఫర్ట్ పెడతారు. తద్వారా సక్సెస్ అయి తీరతారని చెప్పడంలో కూడా ఏమాత్రం సందేహం లేదు. ఇక ఈ మే నెల 18వ తారీఖు సాయంత్రం 4:55 నుంచి మీనంలో ఉన్నటువంటి రాహువు సప్తమ రాశిలోకి, కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు.
ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు జన్మరాశిలోకి సింహంలోకి ప్రవేశించి సింహకేతు యోగాన్ని ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. అయినప్పటికీ లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు, అంటే చంద్ర లగ్నంలో కేతువు, సప్తమ రాశిలో రాహువు సంచరించడం వల్ల ఈ కాలసర్ప దోషం అనేటువంటిది సింహరాశి వాళ్ళకి ప్రారంభం అవుతోంది. గురువు యొక్క అనుగ్రహం ఉండి అన్ని పనుల్లోనూ మీరు విజయవంతంగా దూసుకుపోతున్నప్పుడు ఈ రాహుకేతువుల యొక్క దోషం కానీ, అష్టమ శని దోషం కానీ మీరు ఊహించని స్థాయిలో బ్రేకులు పడతాయి. ఒక ఉదాహరణ చెప్పాలంటే, మీరు ఏదో పెద్ద శత్రువు వచ్చి మిమ్మల్ని దెబ్బ కొడతాడు, మీరు చేసే పనులను ఆపుతాడు అని మీరు ఎదురు చూస్తూ ఉంటే, ఎందుకు పనికిరాని వాడొచ్చి మీ యొక్క ప్రయత్నాలను భంగం చేయటం మీకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ మాసం నుంచి మీరు చూసేటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఒక పెద్ద కంపెనీలో ఉన్న సీఈఓ మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తాడు. వాకిట్లో ఉన్నటువంటి వాచ్మెన్, పనికిమాలినటువంటి పరిస్థితి ఉన్నవాడు కూడా మిమ్మల్ని అవమానించటం, నానా రకాలుగా దుర్భాషలాడటం జరుగుతుంది. ఇది చాలా తీవ్రమైనటువంటి ఆందోళనకి గురిచేసే అంశంగా మీకు మారబోతోంది. ఇకపోతే సింహరాశిలో ఉన్నటువంటి 50-55 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి కొద్దిమందికి హృద్రోగ సమస్యలు, అంటే గుండెకి సంబంధించినటువంటి సమస్యలు, షుగర్ కంట్రోల్ కాకపోవటం, రక్త సంబంధమైన సమస్యలు అంటే బ్లడ్ క్లాట్స్ కానీ, అలాగే బీపీ పెరిగిపోవటం కానీ ఇటువంటివి జరిగే అవకాశాలు బలంగా గోచరిస్తున్నాయి. సింహరాశి స్త్రీలకి కొద్దిమందికి తరచుగా హాస్పిటలైజ్ అవ్వటం, లేదా సడన్గా సిక్ అవ్వటం, పీసీఓడి సమస్యలు రావటం, కొద్దిమందికి ఆపరేషన్ అవ్వటం, ఇటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఇటువంటి అనారోగ్య సమస్యలు సింహరాశి స్త్రీ పురుషులందరికీ వస్తాయా అని గనక పరిశీలిస్తే అందరికీ రావు. కానీ ఎవరికి వస్తాయంటే, ఎవరికైతే శని రాహు కేతువులకి సంబంధించిన దశాంతర దశలు జరుగుతుంటాయో, పాపగ్రహ దశాంతర దశలు, అలాగే నీచబట్టినటువంటి గ్రహ దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఈ ప్రాణ సంకటమైనటువంటి పరిస్థితులు వస్తాయి. వాళ్ళ జీవిత భాగస్వామికి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఇది ఎలా తెలుస్తుంది అని అంటే, వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలించినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కనుక అటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే దానికి ఖచ్చితంగా తగిన శాంతి పరిహార క్రియలు ఉంటాయి. జ్వరం అంటూ ఉంటే పారాసిటమాల్ అంటూ ఉంటుంది. కనుక ఒక రోగం అంటూ ఉంటే దానికి మందు అంటూ ఉంటుంది. ఒక దోషం అంటూ ఉంటే దానికి పరిహారం అంటూ ఉంటుంది. సశాస్త్రీయంగా గనక చేయగలిగితే ఈ సమస్యల నుంచి సునాయాసంగా బయటపడవచ్చు. సునాయాసంగా బయటపడవచ్చు అని చెప్పడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఏంటంటే, సింహరాశి వాళ్ళకి గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం ఈ మాసం ద్వితీయార్థం నుంచి బలంగా రాబోతోంది కనుక ఈ విషయాన్ని మీకు తెలియజేయటం జరుగుతోంది. ఇకపోతే ఎవరైతే విదేశాల్లో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళు, విదేశాల్లో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు, విదేశాల్లో చదువుకునేటువంటి వాళ్ళు, విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు, H1B వీసా, గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఇంకా దాదాపుగా 3 నెలల పాటు జూన్, జూలై నెలల వరకు కూడా వేచి చూడవలసిన పరిస్థితులు ఉన్నాయి. అప్పటి వరకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల రీత్యా జరగబోతోంది. పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్, బడా కాంట్రాక్టర్లకి, అలాగే బడా బిల్డర్లకు కూడా కొంత అయోమయ స్థితి అనేటువంటిది ఏర్పడబోతోంది. మరి ముఖ్యంగా ఈ సింహరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం నుంచి చాలా బాగుంది. ద్వితీయార్థం నుంచి వ్యాపారంలో లాభాలు అనేటువంటివి ఉంటాయి. ఎక్కువగా ఈ సింహరాశి వాళ్ళు, విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు ఈ మే నెల నుంచి 3 నెలల పాటు ఇబ్బంది పడతారు. అలాగే బడా బడా కాంట్రాక్టర్సు, బిల్డర్సు, పొలిటీషియన్స్ కూడా అనేక రకాల ఇబ్బందులకి గురయ్యేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా ఈ మాసం నుంచి ఏర్పడబోతున్నాయి. వాటికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. తద్వారా వాటి నుంచి బయటపడగలుగుతారు. ఇకపోతే ఏది ఏమైనప్పటికీ కూడా శుభగ్రహాల శుభదృష్టి మీ మీద చాలా బలంగా ఉంది. స్త్రీ మూలకమైనటువంటి వివాదాల జోలికి పొరపాటును కూడా పోవద్దు. ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కోర్టు కేసులు, ఇబ్బందులు, పోలీస్ స్టేషన్లు చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి కనుక స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండండి. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని సింహరాశి వాళ్ళు చక్కగా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకొని అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.